భాగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించుకుని ఆటంకం పరిహరింప చేయమని వాక్యమును బోధకునైన యేసునామమున మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని పిల్లలారా, శిలువ శ్రమల ధ్యాన దీవెన ఆశీర్వాదము దేవాదేవుడు అందరికీ మెండుగా అనుగ్రహించును గాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు తన యొక్క శిష్యులైనటువంటి వారు బేతనీ అనేటువంటి ప్రాంతంలో నుండి వెళుతున్నటువంటి సమయంలో ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు ఒకటి దూరమున కనపడినటువంటిది. ఆ యొక్క చెట్టు మీద ఏవైనా అంజూరపు కాయలు దొరుకుతాయేమో అని యేసు ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ చెట్టుకి ఆకులు తప్ప ఇంకేమీ కూడాను కనపడలేదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఏల అనగా అది అంజూరపు పండ్లు కాయు కాలము కాదు అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో మరి అది యేసు ప్రభువుకు తెలుసు అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు అని. తెలిసి కూడా మరి ఆ యొక్క చెట్టును చూచి కాయలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి చూశారు. కానీ అంజూరపు కాయలు కనబడలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏమన్నారు అని అంటే, ఆ చెట్టుతో ఒక మాట చెప్పారు, ఇక ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పి. అక్కడ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత వచనాల్లో మనం గమనించగలిగినటువంటి వారమై ఉన్నాం. ఆ దిన సాయంకాల సమయంలో శిష్యులైనటువంటి వారు అలాగే ప్రభు తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆ చెట్టుని గమనించినప్పుడు అది ఎండిపోయినట్లుగా కనపడింది. అంటే ఇక్కడ మరి ఈ చెట్టు దేవుని చేత శపించబడినదిగా మనకు కనపడుచున్నది. అనగా దేవుడు యేసు ప్రభు ఆ చెట్టును శపించారు అనేటువంటి విషయం అక్కడ అర్థమవుతుంది. అయితే చాలామందిలో ఉన్నటువంటి కొంతమందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు అని యేసు ప్రభువుకు తెలుసు కదా, అలాంటప్పుడు దాని దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అలాగే దానికి కాయలు లేవని చెప్పి దాన్ని శపించడం ఎందుకు, ఇది యేసు ప్రభువుకు తగినదేనా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉండేటువంటి వారై ఉన్నారు. అయితే ఈ యొక్క జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా మనం అంజూరపు చెట్టు అనేటువంటి దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉన్నది. ఈ యొక్క అంజూరపు చెట్టుని ఏమని పిలుస్తారు అని అంటే, మంచి మేడి చెట్టు అని, సీమ అత్తి చెట్టు అని, తినే అత్తి చెట్టు అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది మోరేసి అనేటువంటి వృక్ష జాతికి చెందినటువంటి చెట్టు అయి ఉన్నది. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఫికస్ కారికా అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయమైనటువంటి నామం. ఈ అంజూరపు చెట్టు చూడడానికి చాలా అందంగా కనపడుతుంది, చాలా ఆసక్తిగా కనపడుతూ ఉంటుంది. విశాలంగా అది వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సుమారుగా 15 నుండి 30 అడుగులు ఎత్తు ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క చెట్టు యొక్క బెరడు ఎలా ఉంటుందంటే, చాలా నున్నగా తెల్లని బూడిద రంగులో ఇది కనపడుతూ ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు మనం గమనించినట్లయితే, ఇది అంజూరపు చెట్టు అని ఆకులు చూసిన వెంటనే చెప్పేటటువంటి విధంగా ఆ చెట్టు యొక్క ఆకులు అనేటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి. సుమారుగా ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు 4 అంగుళాలు పొడుగు ఉండి మరి 3 లేకపోతే 5 భాగాలుగా అది ఆకు చీలి ఉండడం అనేటువంటిది మనం గమనించగలిగిన వారమై ఉన్నాం. అయితే దీని యొక్క ఆకులు ఒక విధంగా చెప్పాలనంటే, మనం చూసినంత వరకు బొప్పాయి చెట్టు మనకు కనపడుతూ ఉంటుంది, పపాయి ట్రీ అని చెప్పేసి. దాని ఆకులు అంటే కాడ పక్కన మనం పెట్టినట్లయితే ఆకులు ఏ విధంగా అయితే అలా చీలి ఉంటాయో ఆ రీతిగా ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఆకులు అనేటువంటివి చీలి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని యొక్క కాయలు మనం చూసినప్పుడు సుమారుగా 1 అంగుళం నుండి 4 అంగుళాలు పొడుగు ఉండేటువంటి రీతిగా దీని యొక్క కాయలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ యొక్క కాయలకి మనం గమనించినట్లయితే పసుపు రంగు, ఆకుపచ్చ
కలిసినటువంటి రంగు ఈ యొక్క దీనికి కనపడుతూ ఉంటుంది. అంటే మరి ఆ తర్వాత మనం గమనించినట్లయితే తామ్రము లేకపోతే కంచులోహాల వంటి రంగులోనికి అది తర్వాత మారిపోతూ ఉంటుంది. ఇది తినదగినటువంటి సమయానికి వచ్చేటప్పటికి చక్కగా మరి లోపల మంచి గుజ్జు కలిగినటువంటిదిగా కనపడుతూ ఉంటుంది. ఇది సుమారుగా మరి ఇరాన్, మెడిటరేనియన్ అంటే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండేటువంటి చెట్టు అయి ఉన్నట్లుగా మనం చూడగలిగినటువంటి వారమైనాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడాను ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది సాగు చేయబడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి, ఆ అంజూరపు కాయల గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క అంజూరపు కాయలు ఆ చెట్ల యొక్క కొమ్మలకే రావడం అనేటువంటిది ఆనవాయితీగా ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి స్థితి. ఎప్పుడైతే ఈ యొక్క కాయలు దానికి వస్తాయో అది పక్వమయ్యేటటువంటి స్థితిలోనికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే ముందుగానే ఆ చెట్టు కొమ్మలకు వచ్చినటువంటి ఆ యొక్క కాయలకి ఈ ఆకులు అనేటువంటివి దట్టంగా కప్పివేయబడతా ఉంటాయి. అంటే మనకి ఆ అంజూరపు కాయలు అనేటువంటి బయటికి కనపడవు అన్నమాట. ఆ ఆకులు కిందకి అయ్యి కనపడుతూ ఉంటాయి. అంటే ఈ ఆకు మీద ఈ యొక్క అనగా ఈ యొక్క కాయ మీద ఈ ఆకు అనేటువంటిది కప్పివేయబడడం అనేటువంటి జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే ఇది పక్వమైనటువంటి సమయానికి సూర్యరశ్మి దాని మీద పడి ఆ కాయ అనేటువంటిది పాడు కాకుండా ఉండడానికి. ఎందుకంటే దాని యొక్క అంజూరపు ఆ కాయ మీద ఉండేటువంటి తోలు లేకపోతే తొక్క అని మనం చెప్తూ ఉంటాం కదా, అది చాలా మృదువుగా ఉంటుంది అన్నమాట. అంచేత ఎండ సూర్యరశ్మి ఎక్కువగా దాని మీద పడినట్లయితే ఆ కాయ పాడైపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సహజంగా ఆ యొక్క చెట్టు ఆ కొమ్మకు వచ్చేటువంటి కాయ మీద ఈ ఆకు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే ఆకులు ఎక్కువగా కనపడుతున్నాయి అని అంటే ఆ ఆకు లోపల అంజూరపు కాయలు ఉన్నట్టు లెక్క. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ఏమనంటే యాలే అనగా అది అంజూరపు పండ్లు కాయు కాలము కాదు. చాలా నొక్కి చెప్పబడింది అన్నమాట. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టు ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే అది కాయలతో నిండి ఉన్నటువంటి చెట్టు అని దాని యొక్క అర్థం. కనుక యేసు ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి చక్కగా ఆకులు ఎక్కువగా కనపడ్డాయి. అందుకే ఆయన ఏమనుకున్నారు అని అంటే ఆ యొక్క అంజూరపు చెట్టుకు కాయలు ఉంటాయి కదా అని చెప్పి అక్కడికి వచ్చి చూచినప్పుడు ఆకులు కనపడ్డాయి తప్ప ఆ అంజూరపు చెట్టుకు కాయలు అనేటువంటివి కనపడలేదు. అందుకే అసలు నిజానికి అది అంజూరపు పండ్లు కాసే కాలం కానే కాదు. కాయని కాలము అయ్యున్నప్పటికీ అది ఆకులతో నిండి ఉన్నదంటే దానికి ఆకులు ఉన్నాయంటే కాయలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. దానిలో ఎలాంటి అనుమానం కూడా లేనేలేదు. అది ఆ యొక్క అంజూరపు చెట్టు సహజమైనటువంటి స్థితి. అంచేత యేసుప్రభు ఎప్పుడైతే దాన్ని చూసి ఉన్నారో దాన్ని వెంటనే ఆయన ఏం చేశారనంటే ఇంకెప్పుడు అనుకుని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పి దానికి చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే శపించారు అని చెప్పేసి అనుకోవచ్చు. అంతేకాకుండా చెట్టు ఏం చేయబడింది అని అంటే శపించబడినది అని. అందుకనే ఈ యొక్క వాక్య భాగానికి వచ్చేటప్పటికి దేవుని సేవకులైనటువంటి వారు ఎక్కువగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే శపించబడినటువంటి అంజూరపు చెట్టు అని చెప్పేసి ముఖ్య అంశంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది ఆకులతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది కాయలు లేనటువంటి ఆకులతో నిండినటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది దేనికి సూచనగా కనపడుచు ఉన్నది అని అంటే వేషధారణకు సూచనగా కనపడుచు ఉన్నది. ఆనాటి దినముల్లో శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, హెరోదీయులైనటువంటి వారు, ఇంకా చాలామంది రకరకాల సమాజాలకు చెందినటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా యూదుల్లోనే వీళ్ళందరూ కూడా ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి వేషధారణకు ముంగుర్తుగా
ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది మనకు కనపడుచున్నది. వేషధారణకి ముంగుర్తు, లేకపోతే వేషధారణ కలిగినటువంటి వారికి ముంగుర్తుగా ఇది కనపడుచున్నది. అయితే దేవుని యొక్క వాక్యంలోని మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభువు స్వయముగా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం గమనించినప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని చెప్పి. వేషధారణలో ఒక రకమైనటువంటిది ఏంటంటే మనుషులకు కనపడాలని నీతి కార్యాలు చేసేటటువంటిది. దాన్నే మనం ఏమంటాము అని అంటే వేషధారణ అంటాం. ఇట్లా మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేసేటువంటి వారిని ఏమంటాము అని అంటే వేషధారులు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. 2వ వచనంలో మనం గమనించినప్పుడు, నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనతనందవలనని వేషధారులు సమాజ మందిరంలోని వీధుల్లోని చేయులాగిన మీ ముందర మీరు బోర ఊదింపవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క వేషధారణకు సంబంధించిన మరొక కార్యం ఏంటనంటే, ధర్మం చేసేటప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని చెప్పేసి ధర్మం చేస్తూ ఉంటారు. ఇది వేషధారణలో మరొక కార్యము. ఈ ధర్మం చేసేటువంటి వారు చేసినటువంటి ధర్మము అందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి కలిగినటువంటి వారిని మనం ఏమంటాము అని అంటే వేషధారణ కలిగిన వారు, వేషధారకులు అని చెప్పేసి మనము చెప్పుకోగలిగినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము గమనించినట్లయితే ఈ వేషధారణ దాని గురించి మనం చూసినప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రుల గురించి ప్రత్యేకించి చెప్తూ ఉన్నారు. ఏమంటారంటే ఆ యొక్క 23వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు అని చెప్పేసి. నిజమే. అంటే ఇది మరలా మనము ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఉన్నటువంటి మండల కాలోపదేశాలు వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మరింత సవివరంగా మనము ధ్యానం చేయగలిగినటువంటి వారమై ఉన్నాం. ఏమంటారు అని అంటే, మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని వారు మూసేస్తారు, వీరు దానిలో ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ప్రవేశించనియరు. ఇది ఆ యొక్క శాస్త్రులు పరిశీలి యొక్క వేషధారణ పరమైనటువంటి స్థితి. 15వ వచనంలో మనం గమనించినప్పుడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు, అతడు కలిసినప్పుడు అతనికి 2 నరకము చూపించెదరు అని చెప్పేసి అక్కడ వ్రాయబడినటువంటి విషయమైనది. ఇంకా మనము గమనించినప్పుడు 23వ వచనంలో కూడా ఆయన అంటూ ఉంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలు 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఆయన అంటూ ఉంటాడు. అంటే వేషధారణలో కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఆ తరువాత 25వ వచనంలో కూడా ఏమంటాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ వేషధారులైనటువంటి వారు చేసేటువంటి యొక్క పరిస్థితి అక్కడ కనపడుచున్నది. 27వ వచనంలో మనం గమనించినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా కాకపడును కానీ లోపల చచ్చిన వాని ఎముకలతో సమాధి చేయబడి ఉన్నవి, లేకపోతే నిండి ఉన్నవి అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంటారు. అంటే వేషధారుల యొక్క పరిస్థితి ఏంటంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉంటారు. పైన చాలా బాగా కనబడతారు, లోపల భయంకరంగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు పైన పటారం లోన లొటారం అని చెప్పేసి చెప్తూ ఉంటారు లోకంలో ఒక నానుడిగా. పైకి చాలా బాగా కనబడతారు, కానీ లోపల చాలా అసహ్యమైనటువంటి స్థితి మనసులో వారు కలిగి ఉంటారు. వీళ్ళని మనం వేషధారణ కలిగినటువంటి వారిని మనం చెప్తూ ఉంటాం. 29వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారిస్తూ ఉంటారు అని చెప్పేసి అక్కడ ఆయన వారిని అంటున్నటువంటిగా విషయాన్ని మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. అంటే మరి నీతిమంతులను చెప్పుకునేటువంటి వారి పేర్లు చెప్పుకొని వారి సమాధులు కట్టి ఆ యొక్క సమాధుల ద్వారా
వారు ఆర్జించడం అనేటువంటిది, లేకపోతే ఆ సమాధి పేరు చెప్పుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది అక్కడ కనపడుచున్నటువంటి విషయంగా ఉన్నది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ముఖ్యంగా ఈ వేషధారణ అనేటువంటి జీవితాన్ని గూర్చి ఆ యొక్క అంజూరపు చెట్టు శపింపబడినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాం. నేటి కాలంలో కూడా వేషధారకులైనటువంటి వారు అనేక మంది కనపడుచున్నటువంటి వారై ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు 14 వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అని చెప్పేసి. అంటే వీళ్ళు వేషధారణ కలిగినటువంటి వ్యక్తులు, ప్రవక్తలుగా మనకు కనపడుతున్నటువంటి వారై ఉన్నారు. దేవుని నామాన్ని బట్టే ప్రకటన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ప్రకటించేది అబద్ధ సంబంధమైనటువంటి విషయాలు. ఇక్కడ వేషధారణ అనేటువంటి దానికి మరొక మాట మనకు కనపడేటువంటిది ఏంటంటే మోసము. వేషధారణకు మరొక మాట మోసం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వేషధారికులైనటువంటి వారు చేసే పని ఏంటంటే మోసం చేయడమే తప్ప అంతమించి వేరే ఇంకేమీ కానే కాదు. ఆ అంజూరపు చెట్టు కూడా మనం చూసినప్పుడు ఆకులు బాగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం దానికి కాయలు లేవు. అంటే చూసి దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఏమవుతారు అని అంటే మోసపోతారు. కారణం ఏంటంటే ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు అని చెప్పేసి. అంటే అది ఏం చేసింది అని అంటే మోసం చేసింది. నేటి దినాల్లో కూడా చాలామంది ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క నామమును బట్టి అబద్ధాలు ప్రవర్తించేటటువంటి ప్రవక్తలు ఉన్నారు. దేవుడు వారికి ఆజ్ఞ ఇయ్యలేదని చెప్తున్నాడు, వారితో మాట్లాడలేదని చెప్తున్నాడు. అసత్య దర్శనాలు, శకును, మాయాతంత్రము వారిలో పుట్టినటువంటి వాటిని వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళందరూ కూడాను దేవుని నామాన్ని బట్టి ప్రజలైనటువంటి వారిని మోసం చేసేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11 అంటూ ఉంటారు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అని చెప్పేసి. అంటే ఆనాటి ప్రవక్తలు, ఆ తర్వాత మనం గమనించినప్పుడు మరి అపోస్తులలో కూడా కొంతమంది అపోస్తుల వేషం ధరించుకొని దొంగ అపోస్తులుగా మోసగాండ్రైనటువంటి పనివారుగా పనిచేయుచున్నారు అని చెప్పేసి. నేటిదినాన్న కూడా చాలామంది ఇలాంటి మోసగాండ్రైనటువంటి సేవకులు కూడా కనపడుచున్నటువంటి వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళని గురించి మనము మరి ఆయన ఏమని చెప్తూ ఉన్నాడనంటే అలాంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త పడాలి అని చెప్పేసి తన యొక్క వాక్యం ద్వారా ఆయన తెలియచేస్తున్నటువంటి వారు అన్నారు. అంటే ఈ వేషధారణ కలిగినటువంటి వారిని గురించి మనము జాగ్రత్త పడాల్సినటువంటి వారమై ఉన్నాము. అలాగే వేషధారణ అనగా మోసగించేటటువంటి వారి విషయములో మనము జాగ్రత్త పడాల్సినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నటువంటి వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ముఖ్యంగా సామెతల గ్రంథంలో మనం చూస్తే 12:17 కోట సాక్షి మోసపు మాటలు చెప్పును అని చెప్పేసి మనకి కనపడుతున్నది. అనగా అబద్ధపు సాక్ష్యములు చెప్పేటటువంటి వాళ్ళు మోసపు మాటలు పలుకుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి వేషధారణ పైకి చాలా గొప్ప సాక్ష్యంగా కనపడుతూ ఉంటుంది, కానీ లోపల ఏముంటుందంటే అబద్ధపు సాక్ష్యం అనేటువంటిది ఉంటుంది. అంటే వారి యొక్క అబద్ధ సాక్ష్యముల చేత ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తూ ఉంటారనంటే వారు మోసపరుస్తూ ఉంటారు. కనుక ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6:3 చెప్తూ ఉంటాడు, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నిక అయిన వాడనని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకోను అని చెప్పేసి. కొంతమంది అనుకుంటూ ఉంటారు నిజానికి వారు ఒట్టివారే, కానీ వారేమనుకుంటారంటే నేను ఎన్నిక చేయబడిన వాడను, నన్ను మించిన వాడు ఇంకొకటి ఎవడో కూడా లేనేలేడు, నన్ను మించినటువంటి ప్రసంగికుడు ఇంకొకటి ఎవడో కూడా లేనేలేడు, లేకపోతే నన్ను మించినటువంటి భక్తిపరుడు ఇంకొకటి ఎవడో కూడా లేనేలేడు, నన్ను మించినటువంటి ప్రార్థనాపరుడు ఇంకొకటి ఎవడో కూడా లేనేలేడు, నన్ను మించినటువంటి విశ్వాసి మరొకటి ఎవడో కూడాను లేనేలేడు అని చెప్పి వారు అనుకుంటూ ఉంటారట. అంతేకాదు ప్రజలకు కూడాను ఆ విధంగానే కనపడేటువంటి వారై ఉన్నారు.
మనం చూసినప్పుడు అలాంటి వేషధారులు ఇతరులైనటువంటి వారిని మోసం చేయడం మాత్రమే కాదు, వాళ్ళను వాళ్ళు మోసపరుచుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, మనము పాపము లేని వారమని చెప్పుకుని నీడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం అనేది ఉండదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనము పాపము లేని వారమని చెప్పుకుని నెలా. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు అని అంటే, నాలో పాపము లేదు, నేను చాలా పరిశుద్ధుడను అని చెప్పి కొంతమంది అనుకునేటువంటి వారై ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు అలాగున గనక అనుకున్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకోవడమే, అంటే వేషధారణ కలిగి ఉండి మోసపుచ్చుకోవడమే తప్ప మరొకటి ఏది కూడాను కానే కాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనించగలుగుతున్నటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తూ ఉంటారు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అని అంటే, నేనే దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాగలను, నేనే దేవుని యొక్క రాజ్యానికి వారసురాలను కాగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం మనం గమనించినట్లయితే మోసపోకుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఇది ఒక రకమైనటువంటి వేషధారణ. ఇటు వేషధారణ వలన మోసపోవడం అనేది, అందుకని వాక్యంలో కూడా వ్రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని కూడాను వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా. అయితే ఈ దినాన్న ఈ సమయంలో మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి విషయాలను మనం చూస్తే వేషధారణ కలిగినటువంటి వారిని గురించి మనం చూసాం. వేషధారణ అంటే అర్థం ఏంటంటే మోసగించడం అని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి వారమైనా. వేషధారణకు మంచి ఉదాహరణలుగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అని అంటే, సాతాన్ని, అలాగనే హేరోదు రాజుని, అలాగే యేసు ప్రభువును సిలువకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధా అనేటువంటి వారిని మనము వేషధారణకు సంబంధించి మంచి ఉదాహరణగా, అంటే వేషధారికులుగా మనం వారిని గురించి చెప్పుకోవచ్చు. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఆ యొక్క వేషధారికులుగా మనకు కనపడుతున్నారు. అయితే వీళ్ళందరిలో పనిచేసేటువంటి వాడు ఎవడనంటే సాతానే. అంచేత సాతాను, అలాగే హేరోదు రాజు, అలాగే ఇస్కరియోతు యోధా. హేరోదు రాజు ఏమంటాడనంటే, వేషధారణ కలిగినటువంటి వాడుగా, మీరు ఆ యొక్క బాలుడు ఎక్కడ ఉన్నాడో చూసి మీరు ఆయన్ని పూజించి నాకు కూడా తెలియచేయండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను అని చెప్పేసి యేసుప్రభు పుట్టినటువంటి సమయంలో చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మనం గమనించినప్పుడు యేసుప్రభు సిలుమురానికి అప్పగించబడ్డానికి ముందు అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అతను కూడా వేషధారణతోనే ఉన్నట్లుగా ఆ యొక్క వాక్యంలో మనము చూడగలిగినటువంటి వారమైనాం. ఇక ఇస్కరియోతు యోధాను కూడా మనం చూసినప్పుడు అతను లోపల ఉన్నటువంటిది ఒక రకమైనటువంటి కోరిక, లేకపోతే ఒక రకమైనటువంటి విషయము, బయటకు చూపించుకునేటువంటిది మరొక రకమైనటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా వాళ్ళని మనం ఉదాహరణగా అంటే ఈ యొక్క వేషధారికులైనటువంటి వారికి ఉదాహరణగా మనం చెప్పుకోగలిగినటువంటి వారమై ఉన్నాము. అయితే మోసగించేవారు మాత్రమే కాదు, మోసగించబడేటువంటి వారు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఎవరు మోసగించబడతారు అని మనము ఆలోచన చేసినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి అని చెప్పేసి అక్కడ కనపడుచున్నది. ఎవరు మోసపోతూ ఉంటారు, ఎవరు వేషధారణకి గురవుతూ ఉంటారు అని నేనంటే, అవివేకులైనటువంటి వారు మోసగించబడతారు. అవివేకులైనటువంటి వారు, లేకపోతే అవిధేయులైనటువంటి వారు మోసగించబడతారు. నానా విధములైనటువంటి దురాశలకు లోనైనటువంటి వారు అలాంటి వేషధారణకు
లోబడిపోతూ ఉంటారు. అలాగే భోగముల యందు లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి సుఖాసక్తులు కలిగినటువంటి వారైనటువంటి వారు, లేకపోతే అలాంటి సుఖములకు దాసులైపోయినటువంటి వారు మరి వేషధారణకు గురవుతారు, అనగా మోసగించబడతారు. అలాగే దుష్టత్వమునందు మరి కాలం గడిపేటటువంటి వారు, లేకపోతే అసూయ కలిగినటువంటి వారు, మరి అసహ్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు వేషధారణకు గురవుతారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు కనపడుచున్నది. అంచేత ఇక్కడ మరి వేషధారణ సంబంధించి ఎవరైతే మరి మోసపుచ్చేటువంటి వారై ఉన్నారో వారికి లోబడేటువంటి వారు, అనగా వారి చేత ఆ వేషధారణ చేత మోసపరచబడేటువంటి వారే ఈ రీతిగా మనకి ఇక్కడ కనపడుచున్నారు. మనలో అసూయ ఉన్నా, మనలో ద్వేషమున్నా, మనలో దుష్టత్వం ఉన్నా, లేకపోతే మనలో ఇహలోక సంబంధమైనటువంటి భోగములకు దాసులమైపోయినటువంటి పరిస్థితి ఉన్నా, లేకపోతే నానా విధాలైనటువంటి దురాశలకు లోబడిపోయి ఉన్నా, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి అవిధేయులమై ఉన్నా, లేకపోతే వివేకం లేకుండా జీవించిన అట్టి వేషధారణ పరిస్థితులకు లోనయ్యి మోసపోయేటటువంటి పరిస్థితి అనేటువంటిది కనపడుచున్నది. అందుకే మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వ్రాయబడినటువంటి మాట మరి మనం చూచినప్పుడు ఏమని వ్రాయబడింది అని మనం చూసినట్లయితే కనుక మరి ఆ యొక్క పేతురు రాసినటువంటి ఆ యొక్క 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమని అంటే కనుక సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పేసి ఉంటారు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మోసపరచబడేటువంటి వేషధారణ పరమైనటువంటి ఆ యొక్క లక్షణాలన్నిటి నుండి కూడా మనం ఏం చేయబడాలి అని అంటే తప్పించబడాల్సినటువంటి వారమై ఉన్నాం. వాటన్నిటినీ కూడా మనము వదులుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనం గమనించినప్పుడు యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడింది. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. వినాలి, విశ్వసించాలి, ఆజ్ఞకి విధేయులై ఉండాలని దైవజనులు దేవదాసయ్య గారు అనేటువంటి వారు ఆ కీర్తనలో రాయడం అనేటువంటి జరిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఎలా ఉండాలి అని అంటే వాక్యము వినేవారముగా ఉండాలి. వినేటువంటి వాక్యానికి విధేయులుగా ఉండేటువంటి వారమై ఉండాలి. అలాగే ఆ యొక్క వాక్య ప్రకారము నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే మనం ఏం చేయగలము అని అంటే వేషధారణను గుర్తించగలిగిన వారమై ఉన్నాం. మనము వేషధారణ లేకుండా ఉండగలిగేటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క అంజూరపు చెట్టు, ఆ చంపింపబడినటువంటి అంజూరపు చెట్టు దేనికి ఎవరికి ముంగుర్తుగా ఉన్నదంటే మరి వేషధారణకు ముంగుర్తుగా ఉన్నది. వేషధారణకులైనటువంటి వారికి ముంగుర్తుగా మనకి కనపడుతూ ఉన్నది. ఆయన పిల్లలమైనటువంటి మనము వేషధారణ కలిగి ఉండకుండా ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగనే వేషధారణకు లోనవ్వకుండా ఉండగలగాల్సినటువంటి వారమై ఉన్నాం. వాక్యంలో మనం గమనించినప్పుడు మరి వ్రాయబడినటువంటి మాట యోహాను గారు ఉంటాడు లూకాసు సువార్తలు 3వ అధ్యాయంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేయురున మరి ఉంచబడి ఉన్నది, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేసి లూకాసు సువార్తలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్తలో కూడా మనకి ఈ యొక్క వాక్యం కనపడుతున్నది. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అంజూరపు చెట్టు మనం చూచినప్పుడు ఫలములు లేని చెట్టుగా మనకు కనపడుచున్నది.
అందుకే అది శపించబడినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే గనక మంచి ఫలములు ఫలించుడి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 15 అధ్యాయంలో 5-6 వచనాలు మనం చూసినట్లయితే గనక, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి బయట పారవేయబడి ఎండిపోను, మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు అని చెప్పేసి ఆయన తెలియచేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నటువంటి ఆ యొక్క మాట ప్రకారం మనం చూసినప్పుడు ఆయన ద్రాక్షవల్లి, ఆయనలో మనము తీగలమై ఉన్నాం. మనం ఫలించకపోయినట్లయితే గనక పెరికి వేయబడి ఆ యొక్క దానిలో త్రుంచివేయబడి అవతల వేయబడేటువంటి దుస్థితి అనేటువంటిది మనకు కనపడుచున్నది. అయితే ఇక్కడ ఎవరైతే ఆ విధంగా పారవేయబడతారో వారు ఎండిపోయి మరి మనుషుల చేత పోగు చేయబడి అగ్నిలో పారవేయబడతారు అని చెప్పేసి ఆ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నటువంటి వారమైనాం. దేవుని పిల్లలముగా మనము వేషధారణ కలిగి ఉండకుండా దేవునికి నిజమైనటువంటి ఆకలి తీర్చేటువంటి ఫలములను ఫలించేటువంటి వారంగా మనం కనపడాల్సినటువంటి వారమైన వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహము తదితరమైనటువంటి మంచి ఫలములు ఫలించేటువంటి వారముగా దేవుని యొక్క ఆకలిని తీర్చే వారముగా మనం ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మా తండ్రి, ఎత్తుబడిన వాక్యం సాతనెత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరిచి నూరంతలుగా ఫలింపజేసి మహిమ పొంది మేము గ్రహించమని యేసునామమున కొంచున్నాం తండ్రి. ఆమెన్. మంచిదండి. మరి నేటి దిన వాక్య సందేశంలో ముఖ్యమైనటువంటి 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అంజూరపు చెట్టు యొక్క శాస్త్రీయ నామము ఏమిటి? అంజూరపు చెట్టు యొక్క శాస్త్రీయ నామము ఏమిటి? రెండవది, వేషధారణ పరమైనటువంటి స్థితులు ఎవరిలో మనకు కనపడతా ఉంటాయి? అంటే వేషధారీకులైనటువంటి వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? మీకు చాలా చెప్పబడ్డాయి. కనీసం ఆ యొక్క వేషధారణ యొక్క లక్షణాలు ఒక 3 అయినా కానీ మీరు జవాబుగా రాయండి. మూడవది ఏంటంటే, వేషధారణ కలిగినటువంటి వారికి ఉదాహరణగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు? ఈ 3 ప్రశ్నలకు మీ యొక్క సమాధానాలని 9299953536 అనేటువంటి నెంబర్కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరికీ మరణాత.